ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలండి. మీరంతా ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మరి గడుపుట గురించినటువంటి విషయాలు మనము ధ్యానించబోతున్నాం. ఈ 40 దినాలు అనేది ఎందుకు వచ్చింది? ఇది బైబిల్లో ఉందా లేదా? ఇది మనం ఆచరించవచ్చా, ఆచరించకూడదా? అసలు దీని యొక్క ఉద్దేశం ఏమిటి? దీన్ని చేయటం వల్ల ఏమి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాల్ని ఈ దినం మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం మీకు చదువుతాను. 2-3 వచనాలు చదివి మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 35వ వచనంలో మొదటి వచనం కనుక మీరు చదివితే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లాసించును, సంగీతములు పాడును. రైట్, మీరు ఇంక క్రిందకి చూస్తే నిర్గమాకాండము 34వ అధ్యాయం, నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనం దయచేసి చదవండి. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అందరు నాతో ఈ మాట చెప్పండి. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, లింటు అని అంటారు యాంగ్లికన్ చర్చెస్. భారతదేశంలో అయితే సిఎస్ఐ, సౌత్ ఇండియా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, సిఎస్ఐ అంటారు. లూథరన్ చర్చెస్, తర్వాత ఇవన్నీ చర్చెస్ ఇది బాగా పాటిస్తారు. దీనిని లెంటు అంటారు. మండల కాలం అంటారు. మండల కాలం అంటే క్యాలెండర్ ప్రకారం 40 దినాలు వచ్చే ఈ ప్రార్థన. ఈ లింటుని ఎందుకు ఏర్పాటు చేశారు? అసలు లింట్ అంటే ఏమిటి మీకు అర్థం చెప్పి దాంట్లోనికి మనం వెళదాం. లింటు అనే పదానికి అర్థం ఏంటంటే చిగురించుట, చీల్చబడుట. లాటిన్ పదం నుంచి, లెంటాన్ అనే పదం నుంచి, లాటిన్ భాషల నుంచి వచ్చింది. వసంతకాలం అంటారు. శీతాకాలానికి ఎండాకాలానికి మధ్యలో వచ్చే కాలాన్ని లెంటు అంటారు. స్ప్రింగ్, ఇంగ్లీష్లో స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే ఏంటి? చిగురించటం, పుష్పించటం. స్ప్రింగ్ కాలంలో వచ్చేదాన్ని లెంట్ అంటారు. నీసాను మాసంలో ఇది ప్రారంభమవుతుంది. అమావాస్య వెళ్ళిన మరుసటి బుధవారమే లెంట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ లెంట్, మీరు చూసినట్లయితే లెంట్ని చిగురించటం. లెంట్ ఎందుకు ఏర్పాటు చేశారంటే, మొట్టమొదటి అసలు ఎలాగొచ్చింది ఈ ఆచారం మీకు తెలియాలి. ఇది మనం బైబిల్లో ఎక్కడా లెంటు లేదు. ఇది కమాండ్మెంట్ కాదు, ఆజ్ఞ కాదు. 40 రోజులు చేయమని ఎక్కడ బైబిల్లో లేదు. కానీ చేసుకున్న తప్పు లేదు. ఎందుకు లేదు, ఎలా చేస్తే తప్పు అనేది కూడా మీకు చెప్తా. 40 అనే పదం బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎందుకు ఆచరణలోకి వచ్చిందంటే, ఆ కాలంలో యేసుప్రభువు వారు పుట్టి పెరిగిన తర్వాత, ఆయన శిలువ మరణం పొందిన తర్వాత, పునరుత్థానుడై అనేకులకు కనబడిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత, అనేకులకు ఆయన ప్రత్యక్షమై సర్వ సృష్టికి వెళ్ళిన సువార్తను ప్రకటించమని చెప్పిన తర్వాత, సువార్త ప్రకటిస్తే చాలామంది పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్తే
అందరూ మారు మనసు పొందుతున్నారు, బాప్తిస్మాలు పొందారు, ప్రభు బిడ్డలుగా అయ్యారు, సంఘంలో చేర్చబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కొన్ని వందల వేల మంది ప్రజలు రక్షణ పొందారు. క్షమించండి, రోమన్ గవర్నమెంట్ పరిపాలిస్తున్నటువంటి రోమన్ కాలం నాటి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకోవడం మొదలుపెట్టారు. ఫస్ట్ సెంచరీలో కొంచెం హింసలు శ్రమలు వచ్చినా సెకండ్ సెంచరీకి వచ్చేటప్పటికి అక్కడ బిషప్లు ఈ ఈస్టర్ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకునేవారు. యేసు ప్రభువు తిరిగి లేచిన రోజుని ఆ గుర్తులు పెట్టుకుని ఆ రోజున యేసయ్య లేచాడని, ఆ రోజున పస్కా పండుగనే కదా వాళ్ళకి తెలిసిన పండుగలు ఎప్పుడు వస్తాయి. పస్కా పండుగ రోజున యేసు ప్రభువుని సిలువేశారు. ఆ పండుగ మూడో రోజున యేసు తిరిగి లేవడం అనే పునరుత్థాన పండుగ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఇది ఆచరణ ఎందుకు వచ్చిందంటే, ఎవరైనా బాప్తిసాలు పొందాలంటే వారి కొరకు ఒక వారం 3 రోజులు పెట్టారు. మొదట బాప్తిసాలు పొందే గుడ్ ఫ్రైడే, శనివారం, ఆదివారం పెట్టి, ఆదివారం ఈస్టర్ సండే రోజున అందరికీ బాప్తిసాలు ఇస్తుండేవారు. ఈస్టర్కి కొన్ని వేల వందల బాప్తిసాలు జరిగాయి. ఈస్టర్కి ఈ 3 రోజులు కూడా ఏం చెప్పేవారు? మీటింగులు పెట్టి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు, ఆయన ఎలాంటి దేవుడు, ఆయన మన కోసం ఎలాంటి రక్షణ ఇచ్చారు, ఎలా బ్రతకాలని చెప్తూ బాప్తిసాలు, మారు మనసు బాప్తిసం ఇచ్చేవారండి. 3 రోజులు సరిపోలేదు యేసయ్య గురించి చెప్పడానికి. 3 రోజులు సరిపోదు కదా, వారం రోజులు పెంచారు. హోలీ వీక్, మట్ల ఆదివారం మొదలుకొని, ఖర్జూరపు మట్ల ఆదివారం మొదలుకొని గుడ్ ఫ్రైడే వారం, ఈ ఈస్టర్ సండే వరకు వారం రోజులు పెట్టడం అనేది మొదలుపెట్టారు. అది కూడా సరిపోవట్లేదు. 3 క్రీస్తు శకం 333కి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు యేసుప్రభుని నమ్ముకున్నారు. ఎందుకంటే కాన్స్టాంటినోపిల్ అని అయినా యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించిన రోమన్ చక్రవర్తి దర్శనంలో కనబడితే వాళ్ళ అమ్మగారు యేసుప్రభుని నమ్ముకుంటే, ఈయనకి జెండా కనబడితే జెండాను చూసి ప్రభువుని నమ్ముకుని, మనుషుల్ని చంపడం కరెక్ట్ కాదని దేవుడు చెప్తే మానేసి, రాజుగారు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి పేట మతం కాస్త రాజమతం అయిపోయింది. రాజుగారు నమ్ముకున్నాడని ప్రపంచంలో అందరూ యేసుప్రభుని నమ్ముకోవడం మొదలుపెట్టారు. అది ఇంకా అఫీషియల్. అసలు క్రిస్టియానిటీ అంటే ఇది చాలా ఉన్నతమైన మతంగా భావించే స్టేటస్కి వచ్చేసింది. ఇప్పటికే అంతే. మన భారతదేశం దాడితే మీరు ఎక్కడికి వెళ్ళినా క్రిస్టియన్స్ అంటే కాలు రగేసి తిరిగేటువంటి హై లెవెల్ మతం అన్నమాట ఇది, లేకపోతే హై లెవెల్ క్రిస్టియానిటీ అంటే అది గొప్ప స్టేటస్ సింబల్ అయిపోయింది. స్టేటస్ సింబల్, ఎందుకంటే రాజుగారిది ఆ మతస్థుడు అంటే స్టేటస్ సింబల్ అయిపోయేది అనమాట. ఎవరైనా క్రైస్తవుడు అయితే పెద్ద స్టేటస్గా ఉండేది, ఎందుకంటే బిషప్ గారు పరిపాలన చేసేవాడు. అసలు ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే పోప్ గారు ఎవరిని ప్రెసిడెంట్ అంటే ఆయనే పెట్టడం. పోర్చుగల్, ఫ్రాన్స్, తర్వాత వాటికన్ సిటీ, లేకపోతే జర్మనీ, ఇంకా అసలు పోప్ గారు పలానోడు చెప్తే వాడే ప్రెసిడెంట్. ఆ టైప్కి వచ్చేసింది. ప్రజలు ఇంకా పోప్ గారు ఎంత అంటే అంత. ఈ చరిత్ర, హిస్టరీ ఇది 15-16 శతాబ్దాలకే ఇలాగ హిస్టరీ కింద మారిపోయింది ఇది. ఇలాంటి సమయంలో కాన్స్టాంటినోపిల్ గారు 335వ సంవత్సరంలో క్రీస్తు శకం ప్రపంచంలో ఉన్నటువంటి బిషప్లందరికీ మీటింగ్ పెట్టాడు ఆయన. బిషప్లు అంటే అధ్యక్షులకి. ఇండియా నుంచి, కేరళ నుంచి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన పేరేదో థామస్ అనే ఒక ఆయన వెళ్ళాడని అంటున్నారు. అందరు థామస్ అని పేరు పెట్టుకున్నారు అప్పుడు, ఎందుకంటే థామస్ గారు వచ్చాడు కాదు, సెంట్ థామా గారు. ఇంకా వీళ్ళందరూ మీటింగ్ అయ్యారు. మనము దీనిని పునరుత్థానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు కాబట్టి, బాప్తిసాలు జరుగుతున్నాయి కాబట్టి సరిగ్గా ప్రజలకు నేర్పించాలని వాళ్ళు క్రీస్తు శకం 35-65 ఆ సంవత్సరాల మధ్యన, మీకు డేట్లు కావాలంటే నేను ఇస్తాను కానీ, సో కనుక ఆ టైంలో ఏం జరిగిందంటే, ఇది 40 దినాలుగా దీన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. క్రీస్తు శకం 31లో ఆ సమయంలో 40 రోజులు చేస్తే బాగుంటుందని అఫీషియల్గా క్రీస్తు శకం 390వ సంవత్సరంలో దీన్ని 40 రోజులు చేయాలి అని పెద్దలు నిర్ణయించారు, అన్ని దేశాల వాళ్ళు కలిపి. ఎందుకంటే వారం రోజులు సరిపోవట్లేదు. 40 రోజులు వాక్యంలో ఉంది కదా, 40 రోజులు అందరూ ఉపవాసాలు ఉందాం,
ఎందుకు పెట్టారంటే అప్పటికే 300 సంవత్సరాలు అయింది యేసుప్రభు వారు పుట్టి పరలోకానికి చనిపోయి పరలోకం వెళ్ళి. చాలామంది బాప్తిసం పొందిన వాళ్ళు ఏమో చల్లారిపోతున్నారు, బాప్తిసాలు ఒక మూమెంట్లో తీసుకుని దేవునికి దూరం అయిపోతున్నారు, ఆత్మీయంగా ఎండిపోతున్నారు, ఆత్మీయంగా నీరసిల్లిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు చిగురించాలి, వాళ్ళ ఆత్మీయ జీవితం చాలామంది దేవుడి దగ్గరికి వచ్చి దూరం అయిపోతున్నారు. కాబట్టి వీళ్ళందరూ దగ్గరికి రావాలంటే 40 రోజులు ఖచ్చితంగా ప్రార్థనలు పెడదాం. మనం ఈ 40 రోజులు ఏం చేద్దామంటే యేసు ప్రభు గురించి మాత్రమే చెప్దాం. ఓ మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు లేకపోతే యోహాను, ఇందులో నుంచి యేసు ప్రభు వారి గురించిన చరిత్ర చెప్పి మరలా వారిని దేవుళ్ళు నడిపిద్దాం. ఇంకా ఎవరైనా బాప్తిసాలు పొందాలంటే 40 రోజులు వాళ్ళు ఒక తెల్లని అంగీలేసేసి వాళ్ళకి 40 రోజులు మనోళ్ళు ఇప్పుడు చేస్తున్నారు చూడండి, అలాగ చర్చిలో ఉంచేసి వాళ్ళని అప్పుడు బాప్తిసాలు ఇచ్చేవారట. పూర్తిగా మారిపోయాక అప్పుడు బాప్తిసాలు చేసేవారట. మనం ఇప్పుడు 10 రోజులు ఇచ్చి ఎలా చేస్తున్నాం? ఆ రోజుల్లో 40 రోజులు బాప్తిసం కొరకు కేవలం ఇది ఏర్పాటు చేశారు. 3 రోజుల్లో వాడు మారట్లా, వారం రోజులు మారట్లా, సరిపోవట్లేదు వాక్యం చెప్పడానికి కూడా. 40 రాత్రులు వారు దేవునితో గడిపితే బాగుంటుంది. అప్పుడు వాళ్ళు చల్లారిపోయిన వాళ్ళు, అప్పుడు మీటింగ్లు గట్టా ఉండేవి కాదు. ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయి, నెలకో మీటింగ్, ఓరుకో వారానికో మీటింగ్, కృతజ్ఞత కూటం, స్మారక కూటం, బర్త్డే కూటం. పూర్వం బర్త్డే అంటే ఎవరికి తెలిసింది కాదు. ఇప్పుడు బర్త్డే అంటే ఏంటి? పెళ్ళిని మించిపోతుంది. బర్త్డేకి చేసి ఆడావిడ ఎలా ఉంటుందండి? పెళ్లి దాటించేస్తున్నాడు. పూర్వం మెచ్యూర్ ఫంక్షన్ అంటే 3 గంటకి తెలిసింది కదా, ఎవరో వచ్చేవారు, అయిపోయేది అంతే, ఆ వీధోళ్ళు ఎవరో చేసుకునేవారు. పూర్వం పురుష స్నానం అంటే ఆ వీధోళ్ళకి 4 బిందెలెట్టి ఉప్పమేటి పంపేసేవారు. ఇప్పుడు పురుష స్నానం అంటే దానికి డెకరేషన్ చేస్తున్నారు, దానికి పెద్ద ఉయ్యాల, పెద్ద అడావిడి. పూర్వం అసలు సూడిదలు ఎట్టుకెళ్తున్నారనే సంగతే తెలియదు, ఇప్పుడు సూడిదలకి కూడా డెకరేషన్. అదేదో పెద్ద కుర్చీ చేస్తున్నారు, డెకరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయినాయి. అప్పుడు అలాగే ఉండేది కాదు, ఎప్పుడో సంవత్సరానికి క్రిస్మస్కి ఈస్టర్కే కలుసుకునేవారు. అందుకని ప్రజలు చల్లారిపోతూ ఉండేవారు, ప్రజలకు వాక్యం సరిగ్గా దొరికేది కాదు, ఆత్మీయంగా దిగజారిపోతున్నారని ఉద్దేశంతో ఈ 40 దినాలు కూడికలు ఏర్పాటు చేశారు. ఒకటి, బాప్తిసాలు తీసుకునేవారు పూర్తిగా దేవుళ్ళో ఉన్నారా లేదా పరీక్షించి వాళ్ళని ఆత్మీయంగా ఎదిగింప చేయటానికి, అభివృద్ధి పరచడానికి. దేవుడిది ఇలాగైతే నువ్వు తీసుకోలేత వద్దు అని చెప్పడానికి. రెండవది, బాప్తిసాలు తీసుకుని ఆత్మ పొందుకుని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు మరలా దేవుని దగ్గరికి రావడానికి, మరలా దేవునితో సహవాసం చేయడానికి, మరలా ఎక్కడ పడిపోయామో, ఎక్కడ చల్లారిపోయామో, ఎక్కడ దిగజారిపోయామో ఆ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి కనీసం 40 రోజులు గడిపితే బాగుంటుంది అని పెట్టారు. బైబిల్లో చాలా చోట్ల 40 అనే పదం కనిపిస్తుంది. రేపు వచ్చే బుధవారం నుంచి 40 దినాలు ప్రారంభమవుతున్నాయి కనుక 40 రోజులు కూడా మనము దేవుని సన్నిధిలో క్రమముగా, ఎక్కడైనా క్రమం తప్పిపోయామేమో, ప్రార్థించడంలో క్రమం తప్పిపోయాం. అందుకనే ఉదయము సాయంకాలం కూడా ప్రేయర్ జరుగుతాయి. రేపు బుధవారం నుంచి 5 గంటల నుంచి 6 గంటల వరకు మార్నింగ్ సర్వీస్, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సాయంకాలపు ఆరాధన. ప్రతిరోజు దేవునితో గడపడం. చల్లారిపోయిన ఎండిపోయిన బీడి భూములు కస్తూర పుష్పం వలె అరణ్యములో బెరడు కట్టేసిన బీడి భూములుగా మారిపోయిన ఎండిపోయిన జీవితాలు దున్నబడాలి వాక్యం చేత. పంట బాగా పండాలంటే నీరెట్టాలి, భూమికి నీరెట్టాలి, విత్తనం వేయాలండి, నీరు పెట్టాలి, నీరు పెట్టిన తర్వాత మెత్తబడాలి, మెత్తబడిన తర్వాత ట్రాక్టర్తో కానీ నాగలతో కానీ ఏం చేయాలి, దాన్ని దున్నాలి. అప్పుడు మంచి గుజ్జు గుజ్జుగా తయారయ్యాక అప్పుడు విత్తనం వేస్తే అది ఏం చెబుతుంది,
మొలకెత్తుతుంది. 40 రోజులు మిమ్మల్ని దున్నాలి, నీరెట్టాలి, గుజ్జుగా తయారు చేయాలి. అప్పుడు విత్తనాలు పడతాయి, అప్పుడు అవి ఫలిస్తాయి, మీరు చిగురిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన చిగురించుట చూడండి. మొగ్గ చీల్చుకుని, లేంటంటే చీల్చబడడం, చీల్చుకొని చిగురించుట. ప్రియులారా, ఎందుకు ఈ 40 దినాలు మనకి ఉపయోగపడతాయంటే దేవుని తట్టు తిరగడానికి. దేవునికి దూరం అయిపోయిన నీ జీవితము ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా తట్టు తిరిగిన ఎడలా ఆయన మీ హృదయాలను చిగిరింపజేస్తాడు. చాలామంది దీని రాత్రుల్లో ఉంటారు, కొంతమంది డే ఉంటారు, కొంతమంది ఉద్యోగాలు అవి ఉంటాయి కాబట్టి నైట్స్ ఉండి ప్రార్థనలో గడుపుతారు. ఎందుకు ఇదనంటే ప్రార్థనలో గడిపి దేవునితో దూరం అయిపోయినా, దేవునితో తెగిపోయినా ఆ సహవాసాన్ని రెట్టింపు చేసుకోవడానికి. దేవునికి నీకున్న కనెక్షన్ దూరం అయిపోయింది, దేవునికి నీకున్న సహవాసం దూరం అయిపోయింది, లోక సహవాసం ఎక్కువైపోయింది. చాలామంది లెంట్ చేసేటప్పుడు నీసి మాంసం తినరు. మన వాళ్ళు చేసేవాళ్ళు, మనం ఏమి లేవని తినేస్తాం అనుకోండి, నీసి తినరు, సిగరెట్ తాగరు, మందు తాగరు, ఆడవాళ్ళు అయితే పువ్వులు ఎట్టుకోరు, చాలా అలాగుంటారు 40 రోజులు. చాలా మంచిదే, నేను కాదంటలేదు. ఈ 40 రోజులే ఉండి తర్వాత వదిలేసామనుకో అదేమవుద్ది? ఆచార భక్తి, మూఢభక్తి అవుతుంది. ఎందుకు ఇదంటే ఏదో ఒకటి మానేయాలి దేవుని తోటి తిరగడానికి. వాళ్ళు మానేస్తారు పాపం, మన వాళ్ళందరూ మానేస్తారు. మానేసి చాలా కరెక్ట్గా ఉంటారండి, ఈ పాటలు పాడతారు. అసలు మీరు వాళ్ళు 6:30కే మీటింగ్ స్టార్ట్ అవుతే 6 గంటలకు చర్చిలో ఉంటారు. మీకు ఆ క్రమశిక్షణ రాదు మనకి. మీరు వెళ్ళి చూడండి, సిటీస్లో కానీ లోదన చర్చెస్లోకి వెళ్ళి చూడండి, 6:30కి చర్చి ప్యాకప్ అయిపోతుంది. 8ంటికి ఎవరింటికి వెళ్ళిపోతారు. ఏం తినరు వాళ్ళు, ప్రార్థన చేసుకుని హాయిగా పడుకుంటారు. 40 రోజులు అయిపోయాక అంతకంటే దారుణంగా తయారవుతారు. అదే తేడా. ఎందుకు ఇదంటే 40 రోజులు మానేసేయండి, ఇంకా దాన్ని ముట్టుకోక్కర్లేదు, ఉండగలవు, మానేయి. 40 రోజులే కాదు, ఎందుకు 40 రోజులు పెట్టి 40 రోజులు మానేసాడు అనుకో, ఆ తాగడమో లేకపోతే అబద్ధాలు ఆడటమో టీవీ చూడటమో మానేసాడు అనుకో 40 రోజులు, ఏమైపోతాడు? మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ చిగురించాలంటే మనము లెంటు ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పాను. ఆ చిగురించాలంటే 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలోకి వద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనం చూడండి, ఏముంది అక్కడ? అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండినమ్మా. 40 రేయింబగళ్ళు ఎవరితో ఉన్నాడు? ఎవరితో ఉన్నాడమ్మా ఆయన? 40 రేయింబగళ్ళు దేవునితో కూడా ఉండెను. ఎందుకు ఈ సిలువ ధ్యానం మనం పాటించాలి? అక్కర్లేదు, ఆచారంగా అయితే అక్కర్లేదు. 40 రోజులు చేసిన మరలా పూర్తి పాపం అయిపోతే చేక్కర్లేదు, మానే. దానికంటే మానే. ఎందుకు 40 రోజులు భక్తి అక్కర్లేదు. జీవితకాలము ఉంటావని ఈ 40 రోజులు పెట్టారు. ఈ 40 రోజులు కనీసం దేవునితో ఉంటావని. ప్రతి రాత్రి నువ్వు దేవునితో ఉన్నావు అనుకో, టీవీ బంద్ అయిపోద్దిగా. మోషే 40 రోజులు రేయింబగళ్ళు అక్కడ సీనాయి కొండ మీద దేవునితో ఉన్నాడు. యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడు ఆయన. ప్రియులారా, యెహోవాతో కూడా ఏంటి 40 రోజుల ఉద్దేశము? ఉపవాసం ఉన్నానని మొన్న ఒక ఆయన అన్నాడు, ఏమండి ఆవిడ 40 రోజులు ఉపవాసం చేస్తున్నాడు, కనీసం దెబ్బలాడొచ్చండి. 40 రోజులు ఉంది కదండి ఆవిడ, అలా దెబ్బలాడొచ్చండి అంటున్నాడు. అంటే 40 రోజుల్లో దెబ్బలాడకూడదు అనమాట. ఎంత నిష్ట చూసారా? తర్వాత దెబ్బలాడతారు. ఎంత మంచి మాట అండి. అంటే ఒక భక్తిలో ఉంది కదా,
ఈ భక్తి 40 దినముల మట్టుకు కాదు, జీవితకాలం 40 రోజులు దేవునితో కూడా ఉంటే జీవితకాలం ఉంటామని పెట్టారు. చల్లారిపోయిన జీవితం దేవునితో కూడా ఉండడం, 40 గంటలు దేవుడికి ఇవ్వడం. ఎందుకు ఈ మాట అంటే దేవునితో కూడా ఉండుటకు. నువ్వు చిగురించాలంటే దేవునితో కూడా ఉండాలా, దేవుని సన్నిధిలో గడపాలా. సరిగ్గా 7 గంటలు ప్రారంభిస్తే 7:30కి అయిపోతుంది పాటలు. 7:30 నుంచి 8:30 లోపల ప్రసంగం అయిపోతుంది. 8:15 అక్కడి నుంచి మీరు ఒక అరగంట ప్రార్థన చేసుకుని పాతకు 9కి లేదా 8:30కు మీటింగ్ అయిపోతుంది. సిస్టమేటిక్ పాటించినప్పుడు 8:30కి అయిపోతుంది. ఎందుకు ఇదంతానంటే దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి. దేవునికి నీకున్న 59వ అధ్యాయం యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు ఏముందండి? రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకున్నట్లయిన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును ఆయనకు మధ్యన అడ్డముగా వచ్చుచున్నవి గనుక మీ పాపములు ఆయన ముఖమును ఆయన మరుగుపరుస్తున్నాయి కనుక ఆయన ఆలకింపుకున్నాడు. దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ప్రియులారా, ఆయన ముఖానికి మరుగు చేస్తున్న మన పాపాలు పోగొట్టుకోవడానికి దేవునితో గడుపుదుముగాక. ప్రియులారా, లెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పాపములు ఒప్పుకుని మొదట దేవునితో గడపడానికి, రెండవది మన పాపాల నుంచి ఒప్పుకుని ఆయన తట్టు తిరగడానికి. ఒకవేళ మీరు తప్పు చేశారేమో, చేస్తే పర్లేదు, ఒప్పేసుకోవడమే. టర్న్ టు గాడ్. మీరు నా తట్టు తిరిగిన ఎడలేని మీ తట్టు, మీరు నా యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. దేవుని వైపు తిరగడం, దేవునితో గడపడం, దేవునితో నడవడం, దేవునితో కలిసి పనిచేయడం, దేవుని ఆశీర్వాదాలలో పాలుభాగస్తులవ్వడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, ఇదే ఉద్దేశం. ఇంక వేరే ఉద్దేశం లేదు. దేవునితో నడవడం. పరలోక రాజ్యం చేరాలంటే దేవునితో నడవాలి కదా. ఒకవేళ దేవునికి విరుద్ధమైన పాపం ఏదైనా ఉంటే అది ఒప్పుకోవడానికే ఇది. దీనికి సిలువ అని పేరు పెట్టారు, సిలువ ధ్యానములు. ఎందుకనంటే సిలువే మనకి ప్రాధాన్యమైంది. సిలువలో మనం పొందవలసిన ఆ శాపగ్రస్తమైన, ఆ పాపభరితమైన ఆ శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు భరించారు కనుక సిలువకు గొప్ప విలువ వచ్చింది. అందుకే యేసు ప్రభువు చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడింపకోని ఎడల వారు తమ్ము సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే దేవుని సిలువను వెంబడించాలి, సిలువను ధ్యానం చేయాలి, దేవుని కొరకు జీవించాలి. కొంతమంది సిలువ మెళ్ళ వేసుకుంటారు, కొంతమంది గుర్తులు ఇలాగ కిటికీల మీద గోళ్ళ మీద పెట్టుకుంటారు, కొంతమంది సెంటర్లో పెడతారు. అక్కడెక్కడ పెట్టడం కాదు, సిలువని హృదయంలో ఉంటే చాలు కదండి. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే విలువ. గుడిలో కంటే మెడలో కంటే బ్రతుకులో ఉండాలా. సిలువంటే తగ్గింపు, సిలువంటే క్షమాపణ, సిలువంటే యేసు ప్రభువును కలిగి ఉండటం. సిలువుకి ఎందుకంత ఘనత వచ్చిందంటే యేసు ప్రభువు సిలువ భారాన్ని మొయ్యడాన్ని బట్టి. ఆ సిలువలో దేవుడికి ఇచ్చిన క్షమాపణ, మన మీదకు రావాల్సిన ఆ శిక్షను తొలగించిన, నిన్ను ప్రేమించిన విధానము సిలువలో కనిపిస్తుంది. సో మొదట దేవునితో గడపటం తగ్గిపోయింది నీకు. చాలామంది డైలీ ప్రేయర్స్ ఆగిపోయాయి, అనుదిన ప్రార్థనలు జరగట్లేదు. కనీసం ఈ 40 దినాలలో నువ్వు అలవాటు చేసుకుంటావని, 40 రోజులు అలవాటు అయిపోయింది అనుకోండి, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారా, వీరే వారు అవుతారా? 10 మొన్న ఎడ్వర్డ్ అయ్యర్ గారు చెప్పినట్టు ఉన్నారు, 10 మంది దుష్టులతో ఒకడు సహవాసం చేశాడు అనుకోండి, ఏమవుద్ది?
మాట్లాడట్లేదు. 10 మంది దుర్మార్గులతోటి, 10 మంది దరిద్రులతోటి, తాగుబోతులతో, మూర్ఖులతో సహవాసం చేసి, అన్ని అలవాట్లు ఉన్నవాడితో సహవాసం చేస్తే ఆళ్ళలోకి వెళ్తే ఆడేమవుతాడమ్మా? వాళ్ళలో కలిసిపోతాడు. మీ భయం కదా, వాళ్ళతో తిరిగేస్తున్నాడని మా డాడీ గడ అన్నాడు. ఎవరితో తిరుగుతున్నాడు? పాడైపోతాడనే కదా భయం. 10 మంది మంచోళ్ళతో తిరిగాడు అనుకోండి, 10 మంది పరిశుద్ధులతో, ఈ 90 పరిశుద్ధులు, ఈ ఒక్కడే చెడ్డోడు, అప్పుడు ఈడేమవుతాడు? మాట్లాడట్లేదు మీరు. 10 మంది పరిశుద్ధులతో మీరు గడవండి. అలాగే సేమ్ రివర్స్ అంతే కదా. 10 మంది మంచోళ్ళతో ఉంటే, 10 మంది ప్రార్థనా పరులతో ఉంటే, 10 మంది 40 దినాలు ప్రార్థన చేసుకుని దేవునితో గడిపుతూ ఉంటే నీ అబ్బాయి ఏమవుతాడు? నీ అమ్మాయి ఏమవుద్ది? నీ బ్రతుకేమవుతుంది? నువ్వైనా నేనైనా 10 రోజులు దేవునితో ఉంటే దేవుళ్ళలాగా మారిపోతాం అంతే. చప్పలు కొట్టినట్టుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయనతో సహవాసం చేస్తే మొదటిది దేవునితో గడపడానికి, రెండవది మన పాపాలు ఒప్పుకోవడానికి, మూడవది దేవుని సమరూపముగా మారడానికి. క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడవలనని నేను ప్రసవ వేదన పడుచున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు ఆయన, క్రీస్తు రూపములోనికి, ఆయన మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ఆయన రూపముగా మీరు మారబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ఆయన. కావాలంటే మీకు రెఫరెన్స్లు ఇస్తాను. కొరింథీయులకు, నాకు టైం లేదు కనుక రెఫరెన్స్లు ఇవ్వడానికి నేను ఇవ్వలేకపోతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన మాట రాశాడు. 18వ వచనంలో, మనమందరమును మోషే ఎలాగైతే దేవునితో గడిపినప్పుడు మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ఆ ప్రభువు ఆత్మ చేత ఆ పోలికనగా యేసు ప్రభు పోలికలోనికి మార్చబడడానికి. ఎందుకు సార్ మోషే? ఈ 3 అధ్యాయాలు మోషే గురించి రాశాడు. 10వ వచనంలో మోషే గారే, 8వ వచనంలో మోషే గారి ముఖం ప్రకాశించింది. ఆ ముఖం ఎంతసేపు ఉంది? 40 రోజులది, 40 రోజులు ఉందో ఎక్స్ట్రా ఏమో. కానీ ఆత్మ సంబంధం పరిచర్య నిరంతరము మనలో ఉంటుంది. ఆయన దేవునితో 40 రోజులు ఆత్మే మన మధ్యలో ఉన్నప్పుడు ఆత్మ పూర్ణమైన మనము దేవునితో గడపడానికి తీర్మానం చేసుకో. నేను 40 దినాల పాటు దేవుని సన్నిధిలో గడపాలా, దేవునితో సహవాసం చేయాలా, నా ఆత్మీయ జీవితాన్ని కడుగుకోవాలా, నా పాప జీవితాన్ని ఒప్పుకోవాలా, నేను పరిశుద్ధపరచబడాలా, నాలో ఉన్న పాపపు అంధకార దుర్మార్గపు క్రియలను నేను శుద్ధి చేసుకోవాలా, నేను దేవునితో సహవాసం చేయాలి, ఆయన రూపముగా మారిపోవాలి, ఆయన మహిమ నీలోకి రావాలా. మహిమ నుండి అధిక మహిమ వలె, మహిమ నుండి అధిక మహిమ. ప్రియులారా, మోషే గారు ఏం చేశారండి? అక్కడ చూడండి, 40 రోజులు దేవునితో గడిపినప్పుడు ఆయన అన్నపానములు తీసుకోలేదట. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ఒక దర్శనం చాలయ్యా నాదుని, ఒక దర్శనం సమీపింపని తేజస్సులో నా దైవమా, సమీపించని తేజస్సులో
నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా. కపట్లు యేసయ్యా, గోరి యేసయ్యా, మార్చయ్యా యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు సార్ ఇదంటే మొట్టమొదటిగా దేవునితో గడపడానికి సహవాసం దూరం అయిపోయాం. ఆదామవ్వలు దూరం అయిపోయారు, పాపంలో పడిపోయారు. తప్పిపోయిన కుమారుడు దూరం అయిపోయాడు, పాపంలో పడిపోయాడు. మళ్ళా దగ్గర అవ్వడానికి. రెండవది, ఆ తప్పిపోయిన కుమారుడు తన పాపాలు ఒప్పుకున్నాడు. ఒకవేళ ఆ పాప జీవితాల నుంచి రిపెంటెన్స్ అవ్వడానికి, పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరగడానికి. రెండవది, మూడవది, ఆయన రూపముగా మార్చబడడానికి. ఇంకో రెఫరెన్స్ ఇస్తానని కదా, గలతీయులకు రాసిన పత్రిక 4:19 ఉంటుందండి. క్రీస్తు స్వరూప్యం యందు ఏర్పడాలి. గలతీ 4:19 ఉంటుంది. ప్రియులారా, ఆయన రూపములోనికి మార్చబడడానికి. ఇప్పుడు నేను ముగించబోతున్నాను. మోషే గారు ఈ నిర్గమకాండము ఈ 34వ అధ్యాయం 28వ వచనంలో మోషే యెహోవాతో కూడా 40 రేయింబళ్ళు అక్కడ ఉండేను. 40 రేయింబగలు మీరు ఉండలేరు, డ్యూటీలు కదా. ఏమండి, ఎక్కడ ఉంటాం, మాకు ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు మోషే యొక్క ఆ 40 రోజులు గడిపినప్పుడు ఆయన ఉపవాసంతో ఉన్నాడట. అన్నపానములు తీసుకోలేదని ఉంది అక్కడ. ఏం తీసుకోలేదండి? అన్నపానాలు ఎందుకు తీసుకోలేదంటే ఆయన వండుకోవడానికి వీళ్ళు రావడానికి లేదు, దేవుడితో ఉండిపోయాడు. పూర్వం ఉపవాసం ఉండేవారు, ఎందుకంటే అన్నం వండుకోవడానికి లేట్ అయిపోద్ది కాబట్టి అన్నానికి స్వస్తి చెప్పేశారు. దేవునితో గడిపే సమయం కావాలి కాబట్టి. ఎక్కువ అన్నం వండుకుని రావాలంటే సమయం తక్కువ అయిపోతుంది. ఇప్పుడంటే హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు కదా, సరే మీరు తినేయండి, నేను కాదంటలేదు, మిమ్మల్ని ఏమన్నమాట. మీరు ఉపవాసం రాత్రులు మానేసేవాళ్ళు టిఫిన్లో టీలో తింటారా? ఏం తింటారు నాకు అనవసరం, లేకపోతే అట్టుపళ్ళు తినేయండి, గ్లాస్ పాలు తాగేయండి, అన్నం మానేసి ఏదో ఒకటి చేయండి, తప్పులేదు, తినండి. ఉపవాసం దేనికి పెట్టాలి? సినిమాలకి. ఉపవాసం దేనికి పెట్టాలి? సీరియల్స్కి. ఉపవాసం దేనికి పెట్టాలి? రీల్స్కి. ఉపవాసం దేనికి పెట్టాలి? సెల్ ఫోన్కి. ఉపవాసం దేనికి పెట్టాలి? సుత్తి కబుర్లకి. ఉపవాసం దేనికి పెట్టాలి? కాలక్షేపానికి. ఉపవాసం దేనికి పెట్టాలి? సొల్లు కబుర్లకి. ఉపవాసం దేనికి పెట్టాలి? ఆయమ్మ గురించి ఈ అమ్మగారి దగ్గర చెప్పడం, ఈ అమ్మ గురించి ఆయమ్మ దగ్గర చెప్పేదానికి ఉపవాసం పెట్టండి. అమ్మ ఉపవాసం ఉన్నాను కదా, నేను ఎవరి గురించి చెప్పను, మంచిగా చెప్తాను. మారిపోతావు, యేసులాగా మారిపోతావు. అంతే, దేవునికి స్తోత్రం. దానికి ఎట్టండి ఉపవాసం. అంతేగాని ఉపవాసం అని చెప్పి మీరు అన్ని పనులు చేస్తే నీ ఉపవాసం వ్యర్థం. అదనమాట. సో వాళ్ళు అలా ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ముఖ చర్మం ఏం చేయబడిందటండి? ప్రకాశించబడింది. దేవునికి స్తోత్రం. ఆయన ముఖాన్ని వాళ్ళు చూడలేకపోయింది. 29-30 వచనాలు నిర్గమకాండం 34 అధ్యాయం చదివితే ఆయన ముఖ చర్మం చూడలేక వాళ్ళు చూడలేకపోతున్నారు, ముసుగేసుకోమన్నారు. మోసే ముఖం ముసుగేసుకోస్తున్నారు. అంత లైట్లాగా మారిపోయాడు. దేవునితో ఉన్నాడేమో, అద్దం వలె, అద్దంలో లైట్ ఇలాగ ఎండలాగా మీ మీద పెడితే పడిపోద్దో అలాగే మోసే ముఖం, యేసు ప్రభు ముఖం ఎలాగైతే వెలుగో ఆయన ముఖం వెలిగిపోతుంది. ప్రజలు చూడలేకపోయి ముసుగేసుకుంటున్నారట. ప్రజలు ఏం చేస్తున్నారండి? ముసుగులు వేసుకున్నారంట. మోసే కూడా ముసుగేసుకున్నాడు, చూడలేకపోతున్నాను. అంత లైట్గా మారిపోయింది. నిజంగా ఏసైతే మారితే నువ్వు వెలుగుగా మారిపోదువుగాక, నీ ముఖము తేజస్సుగా మారిపోనుగాక, నీ ముఖము ప్రభావవంతముగా మారిపోనుగాక, నీ ముఖము దేవుని ముఖంగా ఉండునుగాక, నిన్ను చూచిన వారు యేసును చూచుదురుగాక. అంటే యేసు లాంటి ప్రేమ, యేసు లాంటి కృప, యేసు లాంటి మరి క్షమాపణ, యేసు లాంటి కనికరం, యేసు ప్రభు లాంటి పరిశుద్ధమైన మాటలు, యేసు లాంటి పరిశుద్ధమైన జీవితం, యేసు ప్రభు లాంటి నడక నీకు వచ్చునుగాక. అలాగే నీ ముఖం మారడానికి. ఇంకా ఈ ఉపవాస కూటాలు ఎందుకనంటే, నిర్గమకాండము 16వ అధ్యాయం, నేను ముగిస్తానండి. నిర్గమకాండము 16వ అధ్యాయంలో 34వ వచనంలో అక్కడ వారు ఆఖరి వచనంలో 30 దేశమునకు 40 ఏళ్ళు అరణ్యంలో నడిచారు. ఎక్కడ నడిచారు? 40 ఏళ్ళు అరణ్యంలో.
ఎందుకో తెలుసా? దేవుడు 40 సంవత్సరాలు, 40 అనే దానికి ప్రాముఖ్యత చెప్తున్నాను. ఒకటి మోషేది, రెండవది 40 రోజులు ఇశ్రాయేలులు అరణ్యంలో దేవుడు ఎందుకు నడిపించాడు తెలుసా? దేవుడు వారికి ఏమిస్తానన్నాడు? కానాను దేశం. కానాను ఇప్పుడు మనకేమిస్తున్నాడు దేవుడు? వాళ్ళ కానాను. మనకేంటి? పరమలోకం, పరమ కానాను ఉంటుందండి. పరలోకం, పరమ కానాను. 40 సంవత్సరాలు దేవుడు వారిని పాపాలు చేయకుండా, వారి తప్పులు సరిదిద్దడానికి, వారికి నీళ్లు లేకుండా చేసి, వాళ్ళకి ఆహారము ఆయన పంపించి, వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళకి తాపకరమైన సర్పాలు పంపించి, శిక్షలు చూపించి, ఆజ్ఞలు ఇచ్చి, పరమ కానానికి సిద్ధపాటు చేశాడు దేవుడు. గడిగా తప్పుడు కూడా దేవునికి స్తోత్రం. ఈ 40 రోజుల్లో పరలోకం వెళ్ళడానికి సిద్ధపడడానికి ఈ కోటాలు ఉపయోగపడును గాక. అందుకు సిద్ధపడాలను. రోజుకో వాక్యం నేను మాట్లాడుతుంది, రోజుకో పాట నేను హెచ్చరిస్తుంది, రోజుకో ప్రార్థన నేను బలపరుస్తుంది. అందుకని 40 రోజుల పాటు నువ్వు సిద్ధపడుతూ ఆ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. అర్థమైంది కదండి? ఇక ఆఖరిది చెప్పి ముగిస్తాను. 40 రోజులు ఎందుకంటే నీవు చిగురించటానికి, ఫలించటానికి. ప్రియులారా, మత్తయి సువార్త 4:1, లోకాసు సువార్త 4:1 యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు చేశారు యేసు ప్రభువారు? అక్కడి నుంచి వచ్చింది ఇది. యేసే చేశాడు, మోషే చేశాడు, ధర్మశాస్త్రం పట్టుకొచ్చాడు. యేసు ప్రభువారు చేశారు. 40 రోజులు ఉపవాసం చేయడం ద్వారా ఆయన అపవాదిని ఎదిరించారు. నిన్ను వెనక్కలాగే నిన్ను పాపంలో పడేసే ఆ సాతాను క్రియలు ఎదిరించాలంటే ఉపవాస ప్రార్థన వల్లే కానీ మరి దీనివల్ల పాపం బయటపడడం. ప్రభా, ఈ అబద్ధం మానలేకపోతున్నానయ్యా, నాకు సాధించి. ప్రభా, ఈ అమ్మాయిలను చూసి అబ్బాయిలను చూసే బతుకు మారట్లేదయ్యా, ఏపిచ్చారు బతుకు మారట్లేదయ్యా. ప్రభా, యూట్యూబ్లో ఈ అశ్లీల చిత్రాలకు అలవాటు పడిపోయిన ప్రభా, ఫోనోగ్రఫీ అని క్షమించు. యేసయ్య త్రాగుడు మానలేకపోతున్నానయ్యా, ఈ 40 రోజుల్లో నా బ్రతుకు మార్చయ్యని చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను చిగురింపులోకి తీసుకొస్తాడు. ఎండిపోయిన నీ జీవితం, పాడైపోయిన నీ జీవితం, చెడిపోయిన నీ బ్రతుకు, బద్దలైపోయిన నీ బ్రతుకు ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనస్సే చిగురించాలంటే చేర్చబడాలి. ఏ పుష్పమైనా, ఏ కాయ అయినా, ఏ విత్తనమైనా పెగల్చుకుని బయటకు వస్తుంది. పెగల్చుకుని బద్దలై, నీ హృదయం బద్దలైతేనే అది ఫలిస్తుంది. మోషే విరిగి నలిగిన మనసుతో, యాకోబు విరగొట్టబడ్డాడని అయ్యగారు చెప్పారు. ఫలించడి కొమ్మైన యోసేపు జైల్లో నలగొట్టబడ్డాడు, అన్నదమ్ముల చేత నలగొట్టబడ్డాడు. విరగాలి. వెలగొట్టినప్పుడు అతడు ఆశీర్వాదం చూశాడు. పాపాత్ముడైన స్త్రీ ఆ యొక్క పాదాల మీద తన హృదయాన్ని విరగొట్టుకుంది యేసు పాదాల దగ్గర. సమరయ స్త్రీ కుండను బద్దలు కొట్టింది, ఆశీర్వాదం చూసింది. ఈ కూటాలలో విరిగి నలిగిన మనస్సు, దీన మనస్సు, పశ్చాత్తాప మనస్సు, పరిశుద్ధమైన మనస్సు దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు ఆయనతో గడపాలి. క్రమముగా రా. 40 రోజులు మందిరంలో జరుగుతున్న అటుపోవడం ఇటుపోవడం, అక్కడికి వెళ్ళడం కదా. ఒకవేళ బయట కోటాలు ఉంటే కోటం అయ్యాకెళ్ళు, లేదా ఇక్కడ పెట్టుకోవడం ఎందుకు? క్రమం లేదా నీకు? 40 రోజులు ఈ క్రమం అయిన తర్వాత నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి 9-10 గంటలకి ఇస్తారు, అక్కడ 9:30కి ఇస్తారు బయట కోట. 40 రోజులు నువ్వు దేవునితో మొక్కుకున్న తర్వాత సన్నిధిలో గడిపి 9 గంటలు దాటాక నువ్వు వెళ్ళు. అక్కడ ఇంకా పాటలు పాడుతూనే ఉంటారు. నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, టిఫినే కదా, కంగారు పడతావు ఎందుకు? 10 గంటల వరకు ఎక్కడ బయట ఇవ్వట్లా. మనకులాగా 8:30కి 9కి ఇచ్చే కూటాలు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రమాన్ని పాటించండి. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాన్ని గౌరవించండి, ఏకీభవించండి, ప్రార్థించండి, చిగురించండి. ప్రియులారా, 40 రోజులు ఎందుకంటే చిగురించడానికి. 5 విషయాలు చెప్పాను, నేను ముగిస్తున్నాను. నెంబర్ 1, దేవునితో గడపడానికి. తెగిపోయిన నీ కనెక్షను మళ్ళా దేవునితో కలుపుకోవడానికి. నెంబర్ 2, నీ పాపములు అడ్డంగా వచ్చాయి, అవి కలపబడాలంటే ఒప్పుకొని పశ్చాత్తాపడి విడుదల పొందడానికి. నెంబర్ 3, యేసు రూపంలోకి మారడానికి. నెంబర్ 4, నువ్వు ఆయన మహిమను ప్రజ్వలింప చేయడానికి. అధిక మహిమ నుండి అధిక మహిమగాను మారడానికి, ఆయన రూపంలోనికి మారడానికి. నెంబర్ 5, నువ్వు చిగురించబడడానికి. ఇటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి, ఇటువంటి దీవెనను పొందుకోవాలి. వాడలో నుంచి అమ్మ జలప్రలయం వస్తుంది,
జలప్రలయం వస్తుంది, వాడెక్కి ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు? 40 రోజులు ఉన్న వాళ్ళే రక్షించబడ్డారు. ఇంకా బాప్తిసం లేదా? ఇంకా మారు మనసు లేదా? ఈ 40 రోజులు దేవునితో గడిపి బాప్తిసం లేని వాళ్ళు ఈస్టర్ రోజున బాప్తిసం పొందాలంటే రేపు బుధవారం నుంచి 40 రాత్రులు వాళ్ళు దేవునితో గడపాలి. వాళ్ళు ఉపవాసం ఉంటే మంచిది, ఉండలేకపోతే టిఫిన్ తినన్నా ఉండి ప్రభు దగ్గర తమ జీవితాలు కడుక్కుంటే వాళ్ళకి బాప్తిస కార్యక్రమాలు పడతాయి. ఈ జీవితం ఎలా ఉంది? దేవునికి దగ్గరగా ఉందా, దూరం అయిపోయిందా? తల వంచు, చిన్న ప్రార్థన చేస్తాను. పశ్చాత్తాపడదాం, ప్రభుకి మన జీవితాలు సమర్పించుకుందాం, ఒప్పుకుందాం. అయ్యా, ఇదిగో మరొక సమయం మాకు ఇచ్చావు, వచ్చే బుధవారం నుంచి నేను నీతో గడపాలనుకుంటున్నాను. మోషే దేవునితో కూడా గడిపాడు. చల్లారిపోయి ఎండిపోయిన నా జీవితం మరలా చిగురించాలనుకుంటున్నాను అయ్యా. ఇంకా 40 దినాలు క్రీస్తుని ప్రకటించడానికి, క్రీస్తు రూపంలోకి మారడానికి, చిగురించడానికి తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. నేను ప్రభు బిడ్డగా ప్రభుతో కూడా ఉంటాను అనుకున్న వాళ్ళు మీ కుడి చేతను మీకు ఒక ప్రార్థన చేస్తారు. నేను మోషేలా గడపాలనుకుంటున్నానంటే మీ కుడి చేయి పైకెత్తాను. మరొకసారి చెప్తున్నాను, చేతులు ఎత్తినోళ్ళు దించేయండి, ఎత్తినోళ్ళు దించేయండి. 40 దినాలు రాత్రులు కానీ ఉదయం కానీ గడపాలనుకున్నా అన్నవాళ్ళు మాత్రం చెయ్యొద్దు. థ్యాంక్ యూ. 40 రోజులు ఉదయం 1 గంట కానీ లేకపోతే సాయంత్రం లేదా 2 పూటలు ఉంటే అది నీ ఇష్టం. కనీసం 1 పూట అన్నా గడుపుతాను 40 దినాలు చర్చలు అన్నవాళ్ళు మీ గుడి చేస్తాను, ప్రార్థన చేస్తాను. వెరీ గుడ్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, అనేకులతోనూ మాట్లాడినందుకై వందనాలు. అవును ప్రభు మనతో మాట్లాడారు. ఈ 40 దినాల ప్రార్థనలో నుంచే మిస్సెస్ ఎర్నెస్ట్ రేచెల్లమ్మ గారు ఒక పాట రాశారు. అప్పుడే రాశారట, ఆవిడ మన సాక్ష్యంలో చెప్తున్నారు. సిలువలో నాకై కాచెను యేసు రక్తం. యేసు ప్రభువారు నిన్ను చిగిరింపు చేయడానికి కానీ సిలువలో చేర్చబడ్డారు. సిలువలో యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను. యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు అమూల్యమైన రక్తము, యేసు రక్తము అమూల్యమైన యేసు రక్తము. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సిలువలో నా కొరకే వేలాడావు. ఆ సిలువను గూర్చిన ధ్యానాలు చేయడానికి, సిలువను గూర్చి ప్రకటించడానికి, అనేకుల్ని వైపు త్రిప్పడానికి, చల్లారిపోయిన జీవితాలు చిగురించడానికి, మూడబారిపోయిన ఎండిపోయిన ఆత్మీయ జీవితాలు ఆత్మ ఫ్లరిష్గా ఒక జీవమని చిగురించేటువంటి ఒక ఫౌంటైన్ లాగా ప్రభువా, ఆ వాటర్ ఫాల్ లాగా వాళ్ళ ఆత్మీయ జీవితం చిగురించడానికి, ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ చెడిపోయారో ఒప్పుకోవడానికి ఈ 40 దినాల ప్రార్థన ఉపయోగపడడానికి సహాయం చేయండి. నీ రూపంలోకి మార్చబడడానికి, నీకులాగా బ్రతకడానికి, నిన్ను గూర్చి సిలువను గూర్చిన వార్త ప్రకటించుట అని పౌలు గారు అన్నట్లుగా నిన్ను గూర్చిన సిలువేయబడిన క్రీస్తును ప్రకటించేవారుగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని, విత్తబడిన వాక్యాలు ఫలింప చేయమని, తీర్మానించుకున్న వాళ్ళు తీర్మానాలు స్థిరపరిచి రేపు బుధవారం నీతో గడిపే భాగ్యం అనుగ్రహించమని, అంధకార క్రియలు లయపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.